కలగబోవునది ఏదో, జరగబోయేదో భవిష్యత్తు ఏంటో తెలియదట. మనుషులు తెలియకపోయినా బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారట. ఏమని? మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇంత సంపాదించి మన పిల్లలకి ఇస్తే మామూలుగా ఉండదో, మన నెత్తి మీద పెట్టుకుని మన అందరిని పూజిస్తారు అనుకున్నావేమో. ఎగరేసి ఎగరేసి తనపోతు నన్ను అడుగు. ఒకవేళ వాళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే, ఒకవేళ వచ్చినా చనిపోయిన తర్వాత అప్పుడు ఏమన్నా మనసు ఉంటే, అప్పుడు కూడా కొద్ది గొప్ప మనసు ఉంటే, అయ్యో నేను బతుకున్నప్పుడు పట్టించుకోలేకపోయానే, బ్రతుకున్నప్పుడు చూడలేకపోయాను, ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకోలేకపోయానే, నా పరిస్థితి కూడా చివరికి ఇంతే కదా అని ఎంతమందిని బయట ఏడ్చేవాడు. కొంతమంది బతుకున్నప్పుడు మా నాన్న నోరారా నాన్న అని పిలవలేకపోయాను, బ్రతుకున్నప్పుడు మా అమ్మని నోరారా అమ్మని పిలవలేకపోయాను, కనీసం వారి కష్టంలో నేను చూడలేకపోయాను, వారి బాధల్లో ఆదరించలేకపోయాను, వారితో ప్రేమగా ఒక గంట గడపలేకపోయానే. ఏది చేసినా బ్రతుకున్నప్పుడే బ్రతుకున్నప్పుడే బ్రతుకున్నప్పుడే. చచ్చిన తర్వాత వాళ్ళు లేవరు, వాళ్ళు మాట్లాడరు, నువ్వు పొడిచినా మాట్లాడరు, గోతులో పెట్టినా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు లేరండి, వెళ్ళిపోయారు.